ఈ రాత్రి మన వాక్య ధ్యానం కొరకు ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 9-10 వచనాల ధ్యానం చేద్దాం. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు. నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోనూ ఆయా భాషలు మాట్లాడు వారిలోనూ ప్రతి ప్రజలోనూ ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులనుగాను చేసితివి గనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు. మహాపరిశుద్ధుడా, మహిమగల తండ్రి, ఇగో ఇంతవరకు మీరు మమ్మల్ని కరుణించి కాపాడి రక్షించి మేము శాపం పొందకుండా దీవించబడి రాబోచును నీ మహిమగల రాజ్యంలో వారసులుగా ఉండటానికి ఈ రాత్రి మమ్మల్ని ప్రేమించి మీరు ఇస్తున్న ప్రతి హెచ్చరిక, ప్రతి మాటను మేము వినయ భయభక్తులతో తీసుకుని దానికి విధేయులమై నీ కృపలో స్థిరపడి భాగ్యం దయచేయండి. కూడిన వారందరినీ దీవించి కృపలో నడిపించి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామం బట్టి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మనము ప్రకటన గ్రంథంలో మరి 2-3 అధ్యాయాల్లో ప్రభు రక్తములో విమోచింపబడ్డ సంఘం, ఆ 2-3 అధ్యాయాల్లో 7 సంఘాల గురించి ఆ దినాల్లో, ఇది AD 95 క్రీస్తు శకం 95వ సంవత్సరంలో ఈ ప్రకటన గ్రంథం రాయబడింది. మరి దీన్ని దేవుడు ఆసియా ఖండంలో మరి ఆనాడు అపోస్తులందరూ హతసాక్షులయ్యారు. అయితే అపోస్తులైన యోహాను భక్తుడు మాత్రం ఆయన దేవుడైన్ని మరి నీరో చక్రవర్తి మరుగుతున్న నూనె పెనంలో అతను సజీవుడిగా వేస్తే వృద్ధుడైనటువంటి యోహాను యవనుడిగా లేచాడని సంఘ చరిత్ర చెప్తుందని. అది చూసి భయపడిన నీరో ఇదికి అతన్ని ఏమీ చేయలేక, మరి మనకి పూర్వ దినాల్లో జీవిత ఖైదీకి అండమాన్ నికోబార్ అని ఇప్పటికీ ఉందండి. అక్కడ సముద్రం ఒక దీపంలో జీవిత ఖైదీని తీసుకెళ్ళి పడేసేవారు. చచ్చిన తర్వాత వారిని సముద్రంలోకి విసిరేసేవారు. అలాగే ఎఫెసీ మరి రోమా ప్రభుత్వానికి కూడా మరి పద్మాసు దీపు అనేటువంటి ఒక దీపం ఉంది, ఇప్పటికీ ఉంది చరిత్రలో. అది జీవిత ఖైదీలను తీసుకెళ్ళి అక్కడ ఆ రోమా చక్రవర్తులు, రాజులు అక్కడ వారిని పడేసేవారు. మరి పద్మాసు దీపంలోకి యోహాను పరవాసిగా వెళ్ళి ఆ చచ్చి కుళ్ళినటువంటి శవాల మధ్య నుండి ఆదివారం ప్రభు దినమని ఉంటుందని ప్రకటన గ్రంథంలో ఆ దినాన్ని ఆయన ప్రార్థన చేయించుండగా పరలోక రాజ్యపు తలుపులు తెరవబడి ఇక్కడికి ఎక్కి రమ్మని ప్రకటన 4వ అధ్యాయం 1వ వచనంలో రాయబడి ఉంది. అప్పుడు దేవుడు ఆ భక్తునికి గొప్ప దైవ దర్శనం అనుగ్రహించాడు. చూడండి ప్రియులారా, ఈ రాత్రి మీకు ఒక మాట నేను చెప్తున్నాను. నేను మిమ్మల్ని వేరుగా హెచ్చరిక చేసే కారణాన్ని ఎవరూ తెచ్చుకోకూడదు. ఎందుకంటే మనము ఒకసారి మన స్థితి, మన పితరుడైన ఆదాము మనలను ఆయన దేవుని పరిశుద్ధమైన ఆజ్ఞను ధిక్కరించి పాపం వల్ల జీతం అను మరణానికి ఆయన మనలను వారసులుగా చేశాడు. అదొక శాపగ్రస్తమైంది. ముండ్ల తుప్పలతో, గచ్చ పొదలతో ఎప్పుడూ శాపము, కీడు అనుభవించే ఒక భయంకర స్థితి. దేవుడు అక్కడి నుంచి మరి పూర్వ దినాల్లో శాలలో పేదవాళ్ళు పరగేరుకునేవారండి. అర్థమైందా?
ఇప్పుడు మరి కూలి ఎక్కువ వస్తుంది కాబట్టి పూర్వం దినాల్లో లేబర్ ఎక్కువ ఉండేవారు, రైతాంగం తక్కువ ఉండేవారు. హల్లెలూయా. ఇప్పుడు అది కొంత ఉల్టా సీదా అయింది, కానీ అది నా విషయం కాదు అది. గనుక ఇప్పుడు ఆ పని ఎవరో చేయటం లేదు. కానీ దేవుడు మాత్రము శాలో పరగ ఏరినట్లు ఆయన మనలను ఆయా వంశాల నుండి, ఆయా గోత్రాల నుండి, ఆయా కులాల్లో నుండి ఒక్కొక్కరిని దేవుడు ఏరుకుని ఆయన రక్తం ఇచ్చి ప్రతి వంశములోనూ ప్రతి జాతిలోనూ ఆయనకు ఒక రాజ్యం. దేవుడు మనల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడు? ఒక రాజ్యముగాను, ఇంకోటి ఏముందండి, యాజక సమూహముగాను. ఏం చేశాడు చెప్పండి? ఆయన దేవుని కొరకు. ప్రియులారా, మీరు బాగా గమనించాలి. ఇక్కడ ఒక విషయం వినాలండి. అపోస్తలుడైన పేతురు భక్తుడు ఆయన ఒక మంచి మాట చెప్తున్నాడు. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి పిలిచిన వాని యొక్క గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము దేవుడు మనలను ఒక యాజకులుగా, యాజక సమూహముగా, ఆయనకు ఒక రాజ్యముగా ప్రత్యేకించుకున్నాడు. దృష్టి బాగా పెట్టండి. మరి అది చాలా ధన్యత. మరి ఎలక్షన్లు దగ్గరికి వస్తున్నాయి, వింటున్నారా? ఇంకొక 2 నెలల్లో మరి ఎలక్షన్లు టైము దగ్గర పడుతుంది. ఇప్పటికే దాని గురించి అడావడంతా జరుగుతూ ఉంది. ఆ రోజుల్లో నిలబడిన నాయకులు మన దగ్గరికి వచ్చి ఓట్ల గురించి ఎలా ప్రాధాయపడతారో, ఎలా ప్రయాసపడతారో కొద్దిగా మీరు దృష్టి వారి మీద పెట్టాలని నేను ఆశిస్తున్నాను. నేను ఇవాళ పేపర్లో మా అన్నయ్య గారి అబ్బాయిని చూసి నాకు ఒక మంచి పాఠం నేర్చుకున్నాను. తాను మరి యవనస్తుడు, ఎప్పుడు ఇలాంటి లాల్చీలు వేయటం ఆయనకి తెలియదండి. మీకు అర్థం కాలేదా? చక్కని షర్ట్లు, లేకపోతే ఎక్కువ ఈ టీ షర్ట్లు వేస్తూ ఉంటాడు, బనియన్ లాంటి ఎక్కువ. నేను ఎప్పుడూ అందులోనే చూశాను, లేకపోతే చిన్న చిన్న చొక్కాయలు. ఈదను నేను పేపర్లో చూస్తే మరి ఆయన నాకులాగా ఇలాంటి పొడవంటి లాల్చి ఒకటి వేసుకుని ఆయన మరి ఒక జాతీయ నాయకుడిలో నిలబడ్డాడు. ఆ తర్వాత పేపర్లో చదివితే మరి ఆ పార్టీ వారు ఆయనకి రాష్ట్ర కార్యవర్గంలో ఒక సభ్యుడిగా కూడా అతనికి హోదా కలుగు చేశారు. మీరు బాగా గమనించాలి. నాకు ఒకసారి తనను చూసినప్పుడు ఒక ఆలోచన వచ్చిందండి. లోక సంబంధమైనటువంటి రాజ్యము కొరకే మనుషులు ఏమంటే వారి నాయకులను పోలి నడుచుకుంటే, హల్లెలూయా, మరి శాశ్వతమైంది. ఇందాక మనం పాడాం కదా, స్తుతి సింహాసనం పాటలో ఏముందండి? నీ రాజ్యము ఏమైంది? 2వ చరణంలో ఉంది కదా, నీ రాజ్యము సదాకాలము నిలుసు రాజ్యం. అక్కడ ఒక సింహాసనం ఉంది. అది సదాకాలము నిలిచే నీ రాజ్యములో ఒక సింహాసనం ఉంది. ఒక మాట మీరు గమనించాలి ప్రియులారి, రాత్రి ఇప్పుడు మనం నివసిస్తున్న ఈ రాజ్యము నిరంతరము నిలిచే రాజ్యం కాదు. అర్థమైందా? ఇక్కడ ఈ భూమి, ఈ ఆకాశాలు రెండు నిలకడైనవి కావు. ఒకవేళ అవి నిలకడగా ఉన్న మనం నిలకడగా ఉండవు. ఏమండి? ఖగోళ శాస్త్రవేత్తలు మరి ఎప్పుడు చెప్తా వస్తున్నారు, ఆకాశం భూమి 2 గొప్ప పేలుడు సంభవించి గొప్ప కూలినట్టు కూలిపోతాయి, తర్వాత ఇక శూన్యం తప్ప ఏమీ ఉండదని వారు చెప్తున్నారు. ఎందుకంటే వారికి అంతవరకే తెలుసు. కానీ బైబిల్ కూడా దాని గురించి సాక్ష్యం ఇస్తుంది. ఏమని? భూమి ఆకాశం పంచభూతములు మహావేంద్రముతో లయమైపోతాయి, అవన్నీ తీసివేయబడతాయి.
హల్లెలూయా. కానీ మరి భవిష్యత్ కాలం నెరిగిన దేవుడు మాత్రం దాని తర్వాత ఏమి జరగబోతుందో చెప్తున్నాడు ఆయన. ఎందుకు ఈ పాత భూమి పాత ఆకాశం తీసివేయబడుతుంది, కొత్త భూమి కొత్త ఆకాశములు సృష్టింపబడ్డానికి. ఎందుకు అసలు పాత భూమిని దేవుడు ఎందుకు తీసేయాలి? అది ఆదాము మూలముగా శపింపబడింది. అది చాలా జాతీయాల. అది గచ్చపొదలు ముండ్ల తొప్పలు మొలిపించే ఒక స్థితి కలిగింది. ఇది చూడండి, ఒక మాట చెప్తాను. నేను ఇందాక ఇక్కడ కొంత ఏదో చేస్తున్నావని నేను గద్దించాను. ఒక విషయం మీరు గుర్తించాలి. మరి అలా చేసే వాళ్ళకంటే మనం ఏదో నీతిమంతులు అనుకోకండి. అందరూ ఒక బలహీనమైన శరీరంలో ఉన్నారు. దేవుడి కృపా జ్ఞానము కలిగి వాక్యమును కళ్ళెముతో దాన్ని కంట్రోల్ చేసుకుంటే నువ్వు ధన్యురాలు అవుతావు. అలాగా దాన్ని కంట్రోల్ చేయలేదనుకో, మరి దాని పనే చేసుకుంటా పోతూ ఉంటుంది. అర్థమైంది మీకు? మనసు చాలా జాగ్రత్తగా పెట్టాలి. ఈ రాత్రి గమనించండి నా ప్రియులారు, ఇక్కడ మీరు కనుక మనలో ఎవరము కూడా మరి ఆ శరీర సంబంధమైనటువంటి ఆ మనసుకి స్వతంత్రం ఇవ్వకూడదు. అర్థమైందా? మీకు ఒక మాట చెప్తున్నాను. ఎవరమైనా చూస్తూ ఒక త్రాసు పావుని ఇంట్లో రావట ప్రయత్నం చేస్తే నువ్వు తలుపులు తీసి బార్లో తీసి కూర్చుంటావా? ఏం చేస్తావు చెప్పు? నువ్వు ముందు తలుపులు వేసేస్తావు, ఒక కర్రాడు పట్టుకుంటావు. ఒకవేళ నువ్వు పిరికోడు అయితే తలుపులు వేసి లోపలికి గడేసి కూర్చుంటావు. ఏమన్నా ధైర్యం ఉంటే కర్రచ్చుకుని దాన్ని తరుగుతావు, దాన్ని కొడతావు. అంతే తప్ప నీ గదిలోకి నువ్వు రానివ్వు. ఎందుకని? అది వస్తే నీకు, నీ భార్యకి, నీ పిల్లలకు కూడా హాని చేస్తుంది. ప్రియులారా, శరీర స్వభావంలోంచి వచ్చే ప్రతిదీ ఇంతే. ఆ గ్రహింపు ప్రతి దేవుని బిడ్డకి కావాలి. ఆ గ్రహింపు ఉంటే నీ నోరు నువ్వు కంట్రోల్ చేసుకోగలుగుతావు, నీ కాలి నడకను నువ్వు జాగ్రత్త చేసుకుంటావు, నీ ప్రవర్తన అంతయు కూడా చక్కదిద్దుకుని వాక్యమునకు నువ్వు అప్పగించుకుంటావు. ఎందుకంటే మానవుని యొక్క మనస్సును కంట్రోల్ చేసేది దేవుని శక్తి గల వాక్కు ఒక్కటే. ఈ ప్రపంచంలో ఎవరు దేని ద్వారా ఒక వ్యక్తి కంట్రోల్ కాలేడు. ఎందువల్ల చెప్పండి? అతన్ని కంట్రోల్ చేసి నడిపించే శక్తుల ముందు ఈ వ్యక్తి ఓడిపోయాడు, అతడు బలహీనుడయ్యాడు. కనుక మనకిష్టం ఉన్నా లేకపోయినా ఒక నాశనానికి కారణమైన అపవాది శక్తి మాత్రం మనలను తన ఇష్ట ప్రకారం ఈడ్చుకుపోద్ది. అలా ఈడ్చుకోపోకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? కొద్ది ఆలోచన చోటు ఇవ్వండి ప్రియులారా. చెప్పండి, మీకు అర్థమైందే లేదా? మనం ఏం చేయాలి చెప్పండి? కొంత చోటు ఇవ్వండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీరు కొద్ది చోటు ఇవ్వండి. అర్థమవుతుంది నా భాష అండి? కొద్ది మీరు మనసులో చోటిస్తే మనకు కొద్ది అర్థమవుతుంది. దేవుడు కనికరించి ఆయన వెలుగు మనలో పంపిస్తున్నప్పుడు నువ్వు కళ్ళు మూసుకున్నావు, చెవులు మూసుకున్నావు, నోరు మూసుకున్నావు, బిక్కబడేసి హలో వింటారండి చచ్చిపోయిన శవాలాగా తయారయ్యావంటే మాత్రం లాస్ట్ మనకే నష్టం. హల్లెలూయా చెప్పండి. దానివల్ల మనకే నష్టం అండి. హల్లెలూయా. చాలా జాతకనాలు మీరు ఇక్కడ. కాబట్టి రాత్రికాల సమయంలో ఒక విషయం మీరు గుర్తించండి. నేను శాపగ్రస్తురాలుగా
ఒక పాపిగా, ఒక నరకపాత్రుడుగా, నరకపాత్రురాలుగా ఉన్నప్పుడు కరుణా సంపన్నుడైన దేవుడు ఆయన కుమారుడైన యేసు పరిశుద్ధ రక్తము చేత నన్ను విమోచించి, ముందు ఆ రక్తములో నన్ను కడిగి పరిశుద్ధపరిచి నన్ను నీతిమంతుడుగా, నీతిమంతురాలుగా తీర్చిదిద్ది, అక్కడితో ఆయన ఊరుకోలేదు. తన తండ్రి అయిన దేవునికి ఒక రాజ్యముగా, ఒక యాజక, ఏంటి యాజక సమూహం, ఆయన గురించి ఒక పాట పాడే వ్యక్తిగా, ఆయన నామమున సాక్ష్యం చెప్పేవాడిగా, ఆయన గురించి మాట్లాడే వ్యక్తిగా. ఏమంటే ఒక విషయం మీరు గుర్తించండి, ఈ రాత్రి ఎందరో ఈ దినాలు, ఇప్పుడు ఈ కడవరి రోజుల్లో ఎప్పుడూ తమ నోరు నాశనకరమైన విషయాల గురించే మాట్లాడుతూ ఉంటుంది. వారి ఆలోచన, వారి తలంపు, వారి ఉద్దేశములు అన్ని నాశనానికే తీసుకెళ్లేవిలా ఉన్నది. చాలామంది దాని కొరకు ఎంతో ప్రయాసపడతా ఉన్నారు. వారికి ఏం కలుగు చెప్పండి? అంతముగా ఏం రాబోతుంది వాళ్ళకి? పాపమును కొంచెం జీతం మరణం, నాశనమే. అదే టైంలో దేవునికి స్తోత్రాలు, విమోచించబడ్డ దేవుని ప్రజలమైన మన గురించి దేవుని వాక్యం ఏం చెప్తుంది? ప్రతి జన్మలోనూ దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసింది. గనుక భూలోకం మందు ఏలుదురని కొత్త పాట, వారి భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడుతురు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ పరలోకములో ఉన్నటువంటి మరి 24 మంది పెద్దలు ఉన్నారని లేఖనం చెప్తుంది. ఆ పెద్దలు ప్రభు దగ్గరికి వచ్చి ఒక ముద్రింపబడిన గ్రంథం ఒకటి అతని చేతికిచ్చి, దీనికి ఇప్పుడకు నీవు యోగ్యుడవు, నీవు యోగ్యుడవు. ఈ యోగ్యత నీకు ఎలా వచ్చింది? ఎలా వచ్చింది? నీవు ఒక కన్యక గర్భములో ఒక నిర్దోషిగా పుట్టి, దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకుని ఆయన చిత్తమంతా జరిగించడానికి ఆయన కృప నీకు ఇచ్చినప్పుడు దాన్ని సంపూర్తిగా నెరవేర్చి ఆఖరిగా నీ రక్తం ఇచ్చి, అంటే నీవు సిలువలో నీ ప్రాణమును బలిగా అర్పణముగా అర్పించి నువ్వు జయించేవు కాబట్టి ఈ గ్రంథం ఇప్పుడకు నీవు యోగ్యుడు. చాలా జాగ్రత్తగానండి ప్రియులారా, అక్కడ ఉన్న ఆ గ్రంథంలో ఏముందా అని పూర్వకాలం ముందున్న, అక్కడ పరలోకం ముందున్న దేవుని సముఖంలో ఉన్న పెద్దలు అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు ఏముందా అని. కానీ దాన్ని ఇప్పుడకు యోగ్యుడైన ఒక వ్యక్తి అక్కడికి వెళ్ళాడు. ఆయన ఎక్కడి నుంచి వెళ్ళాడు? భూలోకం నుండి. ఆయన భూలోకాన్ని జయించి రక్తమిచ్చి ఆయన ప్రాణాన్ని అర్పించి జయించి పైకి వెళ్ళాడు. కాబట్టి రాత్రికాల సమయంలో ప్రియులారా, ఆ జయించిన జయవీరుడైన ప్రభు ద్వారా విమోచింపబడ్డ మనలను దేవుడు ముందు యాజకులుగా చేశాడు. యాజకత్వం అంటే చెప్పండి, సేవ చేయటం. ప్రతి ఒక్కరూ సేవ చేయాలి అంటే దాని అర్థం ఏంటి? బైబిల్ సంచి ఒకటి తగిలించుకుని సువార్త సేవ చేయటమా? కాదు, అది కాదు. యాజకత్వం అనగా ప్రియులారా, మొట్టమొదట ప్రభువుని పోలిన జీవితం.
రెండవది ప్రభువు నడిచిన నడక. దేవుని స్తోత్రాలు. ముందేంటండి? ప్రభువును పోలిన జీవితం. రెండు, ప్రభువు నడిచిన నడక. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. అదే టైంలో దేవుని సంపూర్ణ చిత్తమంతా నెరవేరుస్తూ, నాలుగవదిగా ప్రియులారా, ప్రభు మనకు అనుగ్రహించినటువంటి కృపను మనం ఏం చేయాలి? దానిని కాపాడుకొనుచు, దానిని కాపాడుకొనుచు. దేవుని స్తోత్రాలు. మనము ముందుకు సాగుతూ ఉంటే, ఎవరైతే అలా ముందుకు సాగుతున్నారో ప్రియులారా, అలాంటి వారు ప్రభుకి ఒక యాచక సమూహముగా ఉంటారు. వారు ఎప్పుడూ క్రీస్తు పరిమళ వాసనే వెదజల్లుతూ ఉంటారు. చూడండి, ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఈ భూమి మీద పలు రకాల వృక్షాలు ఉన్నాయి. ప్రతి వృక్షము నేను ఫలానా వృక్షానని చెప్తూ ఉంటుందని. అర్థమైందా? చాలా జాగ్రత్తగా. ఇక్కడ చూడండి, ఇక్కడ క్యాలెండర్ ఒకటి ఉంది. అందులో పక్కనే ఎడం భాగంలో ఒక వృక్షం ఉందండి. దాని వయసు 1000 సంవత్సరాలు. ఎత్తు 100 అడుగులు ఎత్తు, 47 అడుగులు రౌండ్ అండి. మీకు అర్థమైందా? ఎన్ని అడుగులు? 100 అడుగులు ఎత్తది, 47 అడుగులు రౌండ్. చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. అది ఆ వృక్షము దేవదారు వృక్షం. బైబిల్లో దేవదారు అనే వృక్షముల గురించి రాయబడి ఉంది. దేవుని స్తోత్రాలు ప్రియులారా. మీరు బాగా గమనించండి, అది ఇజ్రాయెల్ దేశంలో ఉంది. అది చాలా జాగ్రత్తగా ఇక్కడ మీరు మనసు బాగా పెట్టండి. దేవుని నామ స్తోత్రాలు. హల్లెలూయా. మరి మన దగ్గర బైబిల్లో ఇది వరకు గోల్డ్ పైన గోల్డ్ ఉన్న బైబిల్ ఒకటి వచ్చింది. అందులో బొమ్మలు ఉంటాయండి. ఇప్పుడు ఆ బైబిల్ మళ్ళీ పెద్దలు రావట్లేదు. అందులో రోడ్ సైడ్ ఒక ఒలివ్ చెట్టు ఉంటుందండి. అది యేసు ప్రభు సజీవుడిగా ఉన్న రోజుల్లో ఉన్న చెట్టు. ఇప్పటికీ ఉంది అక్కడ. దేవుని స్తోత్రాలు. ఆ చెట్టు ఇప్పటికీ ఉందండి. ఆయన సిలువలోంచి లేచిన తర్వాత సమాధిలోంచి ఎమ్మాయి మార్గం అని ఒక మాట ఉంటుంది బైబిల్లో. ఆ మార్గంలో ఉంది నా ప్రియులారా. చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. మనసు బాగా పెట్టండి ఇక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. చాలా జాగ్రత్తగా గమనించాలి. కాబట్టి మరి పనికి మాలినవి వ్యర్థమైన వాటి కొరకు జీవించేవారు దాని కొరకు వేరేగా ఉన్నారు. వాటి గురించి బాధపడిపోయి బెంగపడిపోయి మనమేం దూరక్కర్లేదు. అందులోకి వెళ్ళి దేవుడు అక్కడి నుంచి ఇడిపించాడు. విడుదల పొంది మనం ఏం చేయడానికి లేదండి. మన అందులోకి వెళ్ళి పడిపోక్కర్లేదు. ప్రభువు దేవుడు క్రీస్తునందు అనుగ్రహించిన ఈ మహాభాగ్యం, ఈ కృప నువ్వు జాగ్రత్తగా కాపాడుకుంటూ ప్రభుకి మహిమనిచ్చే జీవితాన్ని జీవిస్తూ మన నోటిని, మన ప్రవర్తనని, మన చేష్టలు అన్నీ ప్రభువా నీకు మహిమకరంగా ఉండేలా కృపెమ్మని తెల్లవారుజాము లేచి దేవుని సందులో ఎవడో ఏడిస్తే ఆడికి ఆ కృప దొరుకుతుంది. ఇప్పుడు మన వాళ్ళకి వచ్చిన పెద్ద జబ్బు ఏంటంటే, దేవుడు ఎవరికి ఏ లోటు లేదు. ఎప్పుడు చీకటి పడద్దా, ఫుడ్ తర్వాత నిద్ర. చాలా జాగ్రత్తగా. ఇంకా రాత్రి కుటుంబ ప్రార్థన లేదు, పొద్దునకు ఏ ప్రార్థన ఏదీ లేదండి. ఇంకా కాలం ఎలా వెళ్ళిపోతూ ఉంది. దేవుని స్తోత్రాలు. ఈ కాలం ఎక్కడ తీసుకెళ్తుందో ఒకసారి ఆలోచించండి. దేవునితో నడిచేవారు ఉంటే ప్రభు ఎక్కడికి వెళ్ళారో వారు అక్కడికి వెళ్తారు.
అర్థమైందా? సొంత మనసుతో నడిచేవారు ఉంటే, సొంత ఉద్దేశాలు నెరవేర్చుకుంటూ సొంత మనసుతో వెళ్ళిపోతే, సొంత మనసు గల లోకస్తులు ఎక్కడికి వెళ్తారో వారు అక్కడికి వెళ్తారు. దేవుని స్తోత్రాలు. కాబట్టి రాత్రి ముందుగా ఒక విషయం గమనించండి. నేను అందరి వల్ల ఒక సామాన్య వ్యక్తిని కాను. దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన రక్తం ఇచ్చి నన్ను కొన్నాడు. ఎందుకు? ఆయన సొత్తుగా ఉండటానికి. హల్లెలూయా. ఎందుకంటే ఆయన కొని మనల్ని సిల్లి సంచులు వేసేయలేదు. బజార్లో ఏదైనా వస్తువు కొని పెద్ద రంధ్రం ఉన్న సంచిలో పడేసావు అనుకో, ఏమో చెప్పు, ఎక్కడ కొన్నావు అక్కడ పడిపోతుంది. అలా దేవుడు చేయలేదు. మనం ఆయన తన సంఘములో ఆయన మనల్ని భద్రపరిచాడు. ఆయన కాపుదలలో ఆయన కన్ను దృష్టిలో ఉంచుకున్నాడు. ఎప్పుడు మార్గం తప్పిపోతున్నా ఆయన మనల్ని హెచ్చరిక చేస్తూనే ఉన్నాడు. ఆయన శిక్షలతో, గద్దింపులతో, ప్రేమతో, పలు రీతులుగా ఆయన మనల్ని దర్శిస్తూనే ఉన్నాడు ప్రియులారా. కాబట్టి ఆ గొప్ప భాగ్యాన్ని, ఆ గొప్ప కృపను కాపాడుకున్నవాడెవడో వాడే ధన్యుడు. ఆ ధన్యకరమైన స్థితిలో ఉండటానికి మనల్ని మనం ప్రభువుకి అర్పించుకుందాం. దేవుడు మనం దీవించి ఆయన కృపలో భద్రపరచును గాక. ప్రార్థన చేద్దాం. అందరం మోకరించి పొద్దున్న ఉదయకాలం 9 గంటలకి కూడుక ప్రారంభమవుతుంది. హల్లెలూయా. మరి ఈ రాత్రి ఎక్కువ బాగా ప్రార్థన చేయండి. పరిశుద్ధాత్మ దేవుడు రేపు ఉదయం ఆయన సన్నిధి మనకిచ్చి, ఆయన వాక్కునిచ్చి మనలను ఆత్మీయంగా బలపరిచి, స్థిరపరిచి ప్రభు రాకడికి సిద్ధపాటు కలిగి ఒక జయ జీవితం జీవించే ఒక మంచి పరిశుద్ధమైన సాధనాలుగా ప్రభువుకు మహిమనిచ్చే ఒక ఆయన సొంత సొత్తుగా దేవుడు మనలను బలపరిచి, స్థిరపరిచి, నడిపించినట్టు ఎక్కువ ప్రార్థన చేయండి. రేపు జరుగు కూడుకులో దేవుడు కృప మనం అనుభవించాలి. దేవుడు పరలోకం నుండి తన వాక్కు మన మధ్యకు పంపాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి ప్రభు ఇచ్చిన ఆలోచన బట్టి, సమయాన్ని బట్టి మన ఆత్మ ప్రాణ శరీరపు స్తుతులు, స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రభువా, నీకు 2013 సంవత్సరం అంతా మీ కృపలో కాపాడి సంరక్షించి, ఈ 2014 సంవత్సరంలో తండ్రి, ఇదిగో నాయన ఈ 2వ నెలలో ఈ మొదటి కూడుకులో మమ్మల్ని ప్రవేశపెట్టి, రాజా మమ్మల్ని హెచ్చరిక చేస్తున్నారు, మమ్మల్ని ఆదరిస్తున్నారు. మమ్మల్ని మీరు మిక్కడముగా ప్రేమించి నీ గొప్ప దయను, కృపను, కనికరమును మా పైన కుమ్మరించి మాతో మాట్లాడుతున్న తండ్రి, మీకే స్తోత్రాలు, స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రక్షకా, నీకు స్తోత్రాలు, స్తోత్రాలు. బలమైన దేవ, ఆశ్రయ దుర్గమా, కేడమా, ఉన్నత దుర్గమా, శైలమా, ఎల్లప్పుడూ మమ్మల్ని ప్రేమించి ఆదరిస్తున్న గొప్ప దేవుడా, నీకే స్తోత్రాలు, స్తోత్రాలు. ప్రార్థన దానియేలు గారు ప్రార్థన నడిపిస్తారు.